హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. ఓకేనా? మీ అందరి విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు ఇంకా ముందుకి అభివృద్ధి చెందాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, మీరు మీ లైఫ్లో ఏమి అచీవ్ చేయదలుచుకున్నారో అవన్నీ మీరు సాధించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? అండ్ ఇవాళ ఏంటంటే ఈ 2024 రాసుల వైజ్గా ఎలా ఉండబోతుంది, ప్రతి సెక్టార్లో ఎలా ఉండబోతుంది చూద్దాము. ఒక్కొక్క రాశికి మీ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది, కెరీర్ అండ్ ఫైనాన్స్ వైజ్ ఎలా ఉండబోతుంది, రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది, అసలు మీకు ఏం అబ్స్టాకిల్స్ ఎదురు కాబోతున్నాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది చూద్దాము ఒక్కొక్క రాశికి సంబంధించి. ఇక్కడ రిలేషన్షిప్ అంటే అది మీది ఏ రిలేషన్షిప్ అయినా సరే అన్నిటికీ సంబంధించి వర్తిస్తుంది. సపరేట్గా దీనికి అని ఇక్కడ ఏం లేదు. రాసులు ఇంపార్టెంట్. రాసు వైజ్ నేను చూస్తాను, దాన్ని బట్టి ఏమొస్తాయో కార్డ్స్ చూద్దాము. మీకు గైడెన్స్ కూడా ఏంటో చూద్దాము. ఓకేనా? మీరు ఈ ఇయర్లో ఏమేమి పాటించాలి, దాన్ని ఏమంటారు, ఎలాంటి గైడెన్స్, ఏమన్నా మంత్రం చేసుకోవాలన్నా లేకపోతే ఏం ఫాలో అవ్వాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనేది కూడా చూస్తాను. కొంచెం వీడియో లెంగ్తీ అయినా కూడా చూడండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ ఇయర్ అందరికీ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, స్టార్ట్. అండ్ ఇంకొక విషయము, మీకు ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి మీకు ఏ రీడింగ్ కావాలో బుక్ చేసుకోండి. ఓకేనా? స్లాట్ బుక్ అయిన తర్వాత నేను టైం చెప్తాను, ఆ టైంకి సెషన్ తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, స్టార్ట్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గైడ్ మీ. ఏ రాశి వాళ్ళకి ఏ సెక్టార్లో ఎలా ఉందో ఈ సంవత్సరం ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ బ్లెస్ మీ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఏ సెక్టార్లో ఎలా ఉందో చూద్దాము. ఓకే, మేషరాశి వాళ్ళకి కెరీర్ అండ్ ఫైనాన్స్, మ్యారేజ్, రిలేషన్షిప్, what is the obstacle? Okay. ఓకే అండి, మేషరాశి వాళ్ళకి హెల్త్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు యాక్చువల్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ ఇయర్ కూడా అలానే ఉంటారు. ఓకేనా? మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం. కెరీర్ అండ్ ఫైనాన్స్ విషయంలో మాత్రం ఈ ఇయర్ అంతగా మీకు మీరు అనుకున్న విధంగా అయితే ఉండదు, గ్రోత్ ఉండదు. ఓకే, నార్మల్. కొంచెం కెరీర్ విషయంలో జాగ్రత్త పడండి. ఓ మై గాడ్,
రిలేషన్ వైజ్ ఈ ఇయర్‌లో మీకు అది ఏ రిలేషన్ అయినా కానీ, మీ విషయంలో మోసం జరిగే అవకాశం ఉంది. మీ మనసు చాలా గాయపడుతుంది. ఆ విషయంలో ఒక కన్నేసుంచండి. ప్రతి వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడం గానీ, మీ లైఫ్‌లో యాక్సెప్ట్ చేయడం గానీ, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళతో కూడా మీరు ఈ హార్ట్ బ్రేక్‌కి గురవుతారు అని వచ్చింది. సో, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మోసపోయే సూచనలు కనపడుతున్నాయి. అండ్ అబ్స్ట్రాకిల్ మీరు ఫైనాన్స్ వైజ్ మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఏ వర్క్ చేయకుండా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టకుండా నాకు ఇంతొచ్చేయాలి, అంతొచ్చేయాలని వెయిట్ చేస్తూ కూర్చుంటే అవ్వదు. మీకు ఎందుకంటే హెల్త్ పరంగా బాగుంది కాబట్టి ఫిజికల్‌గా మీరు వర్క్ చేయండి. ఓకేనా? ఎనర్జిటిక్‌గా చేయండి. యాక్టివ్‌గా చేయండి. ఆ క్యాపబిలిటీ మీకుంటది అనమాట. హెల్త్ వైస్‌గా కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఇయర్ మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం పాటుపడండి. ఓకేనా? కష్టపడండి. మీకు ఫైనాన్షియల్ వైజ్ అండ్ రిలేషన్ వైజ్ ఈ ఇయర్ మీరు అనుకున్న స్థాయిలో బాగుండదు. సారీ. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఓకేనా? ఏంజెల్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఇది నాట్ ద రైట్ టైం. ఈ ఇయర్ మీకు అంత బాలేదు. సో, బాగలేదు మీన్స్ ఎఫర్ట్స్ పెట్టరు మీరు. మీకు ఎనర్జిటిక్‌గా బాగున్నా కూడా, హెల్త్ వైజ్ బాగున్నా కూడా, మీరు ఎనర్జిటిక్‌గా ఫైనాన్షియల్‌గా సంపాదించడానికి కానీ, ఎఫర్ట్స్ పెట్టడానికి కానీ ఇష్టపడరు. అన్నీ ఈజీగా వచ్చేయాలి. మీరు పెట్టే ఎఫర్ట్స్ తక్కువ, రిజల్ట్ కోసం వెయిట్ చేయడం ఎక్కువ ఉంటదనమాట. ఆశించడం ఎక్కువ ఉంటది మీరు. సో, దానివల్ల మీకు ఇప్పుడు టైం అంత బాగలేదు కాబట్టి మీకలా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మంచి హ్యాపీ చేంజెస్ వస్తాయి. ఏది? మీరు ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ఫిజికల్ వర్క్ చేసి కష్టపడితే మీకు హ్యాపీ రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారనమాట. ఓకేనా? మీకంటే పెద్దవాళ్ళకి ఎక్కువ సేవ చేయండి. వాళ్ళ ఆశీర్వాదం అంతా తీసుకోండి. ఓకేనా? వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందే మీరు ఇంట్లో నుంచి బయలుదేరొద్దు. మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముసలివాళ్ళు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, అమ్మా నాన్న కానీ ఇట్లా ఉంటారు కదా! పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంట తీసుకోండి. లేదు ఎవరూ లేరు అంటే గురువుల్ని తలుచుకొని నమస్కారం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఓకేనా? అలా తీసుకొని మీరు బయటికి వెళ్తే మీరు అనుకున్న పనులు సవ్యంగా చేసుకోగలుగుతారు. ఓకేనా? ఓకే. సెకండ్ వృషభ రాశి వాళ్ళకి చూద్దాము ఎట్లా ఉంటుందో. ఈ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి హెల్త్ వైజ్, కెరీర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్ అండ్ ఆబ్స్ట్రక్టివ్. ఓకే. హెల్త్ వైజ్ ఏంటంటే మీరు ఎక్కువగా ఈ ఇయర్ కోపం తెచ్చుకోవడము, అతిగా డామినేట్ చేయడము, దీనివలన హెల్త్ ఇష్యూస్ మరీ ఎక్కువ కాకపోయినా కోపం బాగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసి నేను చెప్పినట్టే వినాలి అనే మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది.
ఆ మెంటాలిటీ వల్ల వాళ్ళు ఒకవేళ మీ మాట వినకపోతే, మీకు అనుగుణంగా లేకపోతే, మీకు కోపం వచ్చేయడం, ఆహ్, షార్ట్ టెంపర్‌గా బిహేవ్ చేయడం, దానివల్ల ఇష్యూస్ రావడం, ఎట్లాంటివి హెడేక్స్, హార్ట్‌కి సంబంధించినయి, బీపీ లాంటివి, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. సో, మీరు కంట్రోల్డ్‌గా ఉండి, కోపం తెచ్చుకోకుండా నార్మల్‌గా బిహేవ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ అంత ఏమీ బాధ పెట్టవు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ కెరీర్ వైజ్ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో, లేపోతే మీ కింద వర్క్ చేసేవాళ్ళు ఉన్నారో, లేతే మీ సర్కిల్‌లో కొలీగ్స్ ఉన్నారో, వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసే అవకాశం ఉంది. బ్యాక్ స్టాపింగ్ చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ పక్కన ఉంటూనే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కెరీర్ అండ్ ఫైనాన్స్ విషయంలో కొంచెం అది చూసుకోండి. మనీ గూడా ఎవరికైనా ఇచ్చినా కూడా మంచిగా మాట్లాడుతూ తీసుకుంటారు. నమ్మకం కలిగించి. తర్వాత ఆ మనీ రావన్నమాట. అందుకని ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఎవరికీ డబ్బులివ్వకుండా ఆహ్, ఎంత వడ్డీ ఇస్తామన్నా ఇట్లా ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు. వాళ్ళు కరెక్ట్ కాదు. ఒకవేళ కాదు కూడదని ఇచ్చినా కూడా ఆ మనీ తిరిగి రావు. ఓకేనా? వెరీ గుడ్. రిలేషన్‌షిప్ వైస్ చాలా బావుంటుంది ఈ ఇయర్ మీకు. ఆహ్, ఏదో ఒక మ్యారేజ్ కాని వాళ్ళకైతే లవ్ ఆఫర్ రాబోతుంది. లేదు మ్యారేజ్ అయ్యో లేపోతే ఏ రిలేషన్‌లో మీరున్నా కూడా మీ పార్ట్నరు మీకొక లవ్ ప్రపోజల్ తీసుకురాబోతున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీ పార్ట్నరు మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఆహ్, తన ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆహ్, ఇట్లాంటి ఏమి రిలేషన్ లేదు అంటే మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. లవ్ ప్రపోజల్ చేయడానికి. ఓకేనా? ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బావుంటుంది. ఓకేనా? ఇది రిలేషన్‌షిప్ వైస్. అబ్స్ట్రాకిల్ నేను చెప్పిందే కదా! కెరీర్ వైస్ మీరు ఆహ్, ఎవరిని నమ్మొద్దు, ఎవరికి మనీ ఇవ్వొద్దు. వాళ్ళ మాటల్ని తీయని మాటలతో పడి వాళ్ళని నమ్మి వాళ్ళకి ఏది అప్పచెప్పొద్దు. ఓకేనా? ఒకవేళ వాళ్ళేదైనా ఆఫర్ చేస్తున్నా మీరు రిసీవ్ చేసుకోవద్దు. రిజెక్ట్ చేయండి. యూ గాట్ మై పాయింట్? రిలేషన్‌షిప్ సారీ కెరీర్ వైస్ ఒకవేళ మీకు వాళ్ళు మనీ ఆఫర్ చేస్తున్నా ఎట్లా ఉంటదంటే ఫస్ట్ ఇంత పెట్టుబడి పెడదాము, అలా పెడదాము, లేపోతే ఇగో నా వైపు నుంచి ఇంత ఇస్తున్నాను. ఇట్లా చేస్తారు. తర్వాత మీకు తెలియకుండానే బ్యాక్ స్టెప్పింగ్ మోసం చేసే అవకాశం ఉంది. ఎనకాల గోతులు తవ్వుతారంటారు చూడండి. అట్లాంటి కెరీర్, బిజినెస్‌లో, జాబ్‌లో ఇలాంటి ఒక సిట్యుయేషను రాబోతుంది. వాళ్ళెవరో నాకు తెలీదు గానీ, బట్ ఈ ఇయర్ అంతా చాలా జాగ్రత్తగా ఎవరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగుండండి. యెస్. చూసారా బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మూన్ కార్డ్ వచ్చింది. అంటే మోసం జరిగే ఇక్కడేంటంటే మోసం డైరెక్ట్‌గా కాదు. ఇండైరెక్ట్‌గా జరుగుతుంది. మీకు తెలియకుండానే. అర్థమైందా? మీతో మంచిగుంటూనే చేస్తారు. వెన్నుపోటు పొడుస్తారంటారు కదా! అట్లాంటిది. జాగ్రత్త అండి. ఇంకా అదర్‌వైజ్ మిగతా అంతా బావుంది. మీకు గైడెన్స్ ఏంటో చూద్దాము. బీ అసర్టివ్, కాంప్రమైజ్. కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ చేసుకొని వెళ్ళిపోండి. లేదు అంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంటదనమాట. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ పర్సన్ కరెక్ట్ కాదు, వీళ్ళతో ఇలా ఉండాలి అనేది మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తా ఉంటదంట. సో, అట్లాంటి ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోయినా మీరు అక్కడ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవటమే. ఓకేనా? నేను చెప్పిందే జరగాలి అని కోపం తెచ్చుకొని వాళ్ళని అరిచి ఇలా చేయొద్దండి. ఎస్పెషల్లీ కెరీర్ లైఫ్‌లో.
మీకు ఇక్కడ చెప్పాను కదా, చాలా కోపం వస్తుంది. చాలా షార్ట్ టెంపర్‌గా అయిపోతారు. పెద్ద పెద్దగా అరవడము, ఊరికనే విసుగు తెచ్చుకోవడము, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడము, ఇలా జరుగుతుంది కదా! దానికోసం అలా ఉండకుండా, మీకు కోపం ఎక్కువ రాకుండా, మీరు ప్రశాంతంగా ఉండడానికి 5 శుక్రవారాలు ఎప్పుడైనా పర్లేదు. 5 శుక్రవారాలు ఆహ్, పింక్ కలర్ క్యాండిల్‌ని ఇంట్లో వెలిగించండి. అది తదేకంగా మీరు ఎక్కువ నైట్ టైమ్ పడుకునే రూమ్‌లో పింక్ కలర్ క్యాండిల్‌ని ఎలిగించడం వల్ల మీ మనసుకి ప్రశాంతత కలుగుతుందనమాట. పొద్దున్నుంచి పడిన టెన్షన్ అంతా, ఆ కోపము అదంతా గూడా తగ్గిపోతుంది. ప్రశాంతంగా ఉంటారు. ఓకేనా? ఓకే. ఇది వృషభ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మిథున రాశి. Health wise, career, relationship, obstacle. Right. హెల్త్ వైజ్ మీకు ఎట్లా ఉందంటే, ప్రీవియస్ నుంచి మీకేదో ఇబ్బంది హెల్త్ వైజ్ ఉంది. అది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్‌ని ఇంకా మీరు మర్చిపోలేకపోతున్నారు. సో, అవి ఇంకొంతకాలం కంటిన్యూ అవుతాయన్నమాట. ఆ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఎప్పుడు క్యూర్ అవుతుందా హెల్త్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలోనే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. బట్ నాట్ బ్యాడ్. మొత్తం బ్రైట్‌గానే ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. హెల్త్ వైజ్ మీరంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ ప్రీవియస్‌లో మీరు ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం అయి మర్చిపోలేక భయపడుతుంటారు. మళ్ళీ ఏమన్నా ఇట్లా వస్తుందేమో, లేకపోతే మళ్ళీ ఇంకేమన్నా ఇబ్బందులొస్తాయేమో అన్న భయంలో ఉంటారు. సో, అవసరం లేదు. డేస్ గడిచే కొద్దీ నార్మల్ అయిపోతుంది. నో ప్రాబ్లమ్. హెల్త్ వైజ్ ఇది. కెరీర్ అండ్ ఫైనాన్స్ వైజ్, కెరీర్‌లో, జాబ్ విషయంలో, మనీ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారనమాట. ఇప్పుడు కెరీర్ వైజ్ ఇందులోకెళ్దామా? ఇందులోకెళ్దామా? ఇది తీసుకుందామా? అది తీసుకుందామా? లేకపోతే ఇది చేస్తే మంచిదా? అది చేస్తే మంచిదా? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఒక పట్టాన మీరు డెసిషన్స్ తీసుకోలేరనమాట. ఓకేనా? మనీ ఫైనాన్స్ వైజ్‌గా కూడా మీకు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కెరియర్ బిజినెస్ వైజ్ కూడా ఎట్లా అంటే, ఈ బిజినెస్ చేద్దామా? అది చేద్దామా? ఇది చేస్తే దీంట్లో ఎట్లాంటి లాభ నష్టాలుంటాయి? దాంట్లో ఎట్లాంటి లాభ నష్టాలుంటాయి? దీంట్లో ఎంత పెట్టుబడి? దాంట్లో ఎంత పెట్టుబడి? ఈ కన్‌ఫ్యూజన్‌లోనే దేంట్లోనూ పెట్టకుండా ఈ కన్‌ఫ్యూజన్‌లోనే బతుకుతారనమాట. ఈ ఇయర్ అంత కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. బట్ ఇదేంటంటే తాత్కాలికమే. తర్వాత నిదానంగా ఒక డెసిషన్‌కొస్తారు. అంత ఈజీ అయితే కాదనమాట. చూసుకోండి. వావ్! సూపర్. రిలేషన్‌షిప్ వైజ్ మీది ఏ రిలేషన్ అయినా కానియండి, రిలేషన్‌షిప్ వైజ్ బ్రహ్మాండంగా ఉంది. ఇంత బావుంది కదా! బ్రైట్‌గా, హ్యాపీగా ఉన్నాం కదా! రిలేషన్‌షిప్ వైజ్ అని కొద్దిగైనా మీరు కేర్‌లెస్ చేశారు అనంటే ప్రాబ్లమ్‌లోకెళ్తారు. సో, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. అక్కడ అహంకారం తెచ్చుకోవడం గానీ, లేపోతే యాటిట్యూడ్ చూపించడం గానీ, పార్ట్నర్ తోటి అలా ఉండకుండా హ్యాపీగా ఉండండి. మీది ఏ రిలేషన్‌షిప్ అయినా సరే చాలా బ్రైట్‌గా చాలా బావుంది ఈ ఇయర్. వావ్! సూపర్. ఇక్కడ అబ్‌స్ట్రాకిల్ ఏంటంటే, మీ కెరీర్ వైజ్ అబ్‌స్ట్రాకిల్ అనమాట. ఏంటంటే, మీకేం కావాలి అనేది మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కదా! మీకే మీకేంటి ఏదైతే కావాలో దాన్ని మేనిఫెస్ట్ చేయండి.
దాని మీద నిలబడి వర్క్ చేయండి అనమాట. ఓకేనా? మీకు ఏం కావాలి క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకొని ఆ కన్ఫ్యూజన్‌లో లేకుండా ముందుకెళ్తే మీ తెలివితేటలతో ఈ కన్ఫ్యూజన్ దూరం చేసుకుంటారు. బట్ మీరనుకున్న కెరీర్‌లో మీరనుకున్న స్థాయికి మీరు వెళ్ళడానికి మీ తెలివితేటలను చాలా ఉపయోగిస్తారనమాట. వెరీ గుడ్. అబ్స్ట్రాకిల్ నాకు ఇక్కడ ఒకటే మీ కన్ఫ్యూజన్ ఒకటే కనపడుతుంది. బట్ అది కూడా మీరు అధిగమిస్తారు. నో ప్రాబ్లమ్. మీ గైడెన్స్ ఏంటో చూద్దాము. చూడండి, లెట్ గో చేసేయండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పాను కదా! అది స్టడీస్ విషయంలోనే కానీ, కెరీర్ విషయంలోనే కానీ, మనీ విషయంలోనే కానీ ఆ కన్ఫ్యూజన్‌ని లెట్ గో చేసేయండి. వదిలేయండి. ఆ కన్ఫ్యూజన్ పట్టుకొని వేలాడొద్దు. తెలివిగా ఆలోచించండి. ఒక మంచి డెసిషన్ మీకు మైండ్‌కి తడుతుంది. దాని వైపు వెళ్ళిపోండి. నెగటివిటీ అనేదాన్ని లెట్ గో చేసేయండి అని చెప్తున్నారు ఏంజెల్స్. వెరీ గుడ్. కెరీర్ వైజు మీరు ఒక అచీవ్‌మెంట్‌ని సాధించడానికి, సఫలతను సాధించడానికి మీరు 40 డేస్ మీకు ఇట్లాంటి కన్‌ఫ్యూజను, ఇట్లాంటి ఇబ్బంది ఎప్పుడన్నా కెరీర్ వైజు లో అయిపోతున్నాము అనుకున్నప్పుడు, ఇక్కడ కెరీర్ అంటున్నానంటే అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఆహ్, ఫైనాన్షియల్‌గా మీరు ఏ సోర్సెస్‌ని ఉపయోగిస్తున్నారో అందులో. మీకెప్పుడన్నా లో అనిపించినప్పుడు, కన్‌ఫ్యూజన్‌గా ఉన్నప్పుడు, డెసిషన్ తీసుకోలేనప్పుడు మీరేం చేస్తారంటే కంటిన్యూగా 40 డేస్ హనుమాన్ చాలీసా చదవండి. ఓకేనా? మీకు కంపల్సరీ అందులో సఫలత సాధిస్తారు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ కర్కాటక రాశి. హెల్త్ వైజ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. బట్ మీరు మీ హెల్త్ గురించి కేర్ తీసుకోరు, నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఇప్పటికైతే చాలా బాగుంది. మీ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేస్తూ టైం పాటించకుండా మీ వర్క్‌లో బిజీ అయిపోయో, లేకపోతే మీ ఎమోషన్స్‌లో వెళ్ళిపోయో, సంథింగ్ ఎట్లయినా కానీ పెద్దవాళ్ళు కూడా వార్న్ చేస్తూ ఉంటారు. టైంకి తిను, టైంకి నిద్రపో, పంక్చువాలిటీ మెయింటైన్ చెయ్యి అని చెప్తూ ఉంటారు. బట్ మీరు అది వినకుండా మీ తీరులో మీరు బిహేవ్ చేస్తుంటారనమాట. దానివలన కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఓకేనా? ఇది కేర్ తీసుకుంటే రాకపోవచ్చు, రావు. ఓకేనా? ఇంక అంతకుమించి ఏం లేదు. అంత బాగుంది. ప్రస్తుతానికైతే బాగుంది. రిలేషన్‌షిప్ వైజ్ కెరీర్ వైజ్ చాలా బాగుంది. మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఒక పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఏర్పడ్డము, వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడ్డము, వాళ్ళు చాలా మీ యొక్క బిహేవియర్ నచ్చి వాళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఈ ఇయర్. అది కెరీర్ కానీ, బిజినెస్ వైజ్ కానీ మీకే చాలా బాగుంది. కెరీర్ వైజ్ నో ప్రాబ్లమ్. రిలేషన్‌షిప్ వైజ్ ఇక్కడేంటంటే మీరేంటి అనేది మీకు వచ్చే ఇంట్యూషన్స్ మీ రిలేషన్‌లో సీక్రెటివ్‌గా ఉంటారు మీరు. రిలేషన్ వైజ్ ఏది ఎక్స్‌ప్రెస్ చేయరు. తొందరగా ఎక్స్‌ప్రెస్ చేయరు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అవతలోళ్ళని గమనిద్దాం. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటది. తొందరగా ఓపెన్ అప్ అవ్వరనమాట మీరు. ఓకేనా? స్పిరిచువల్‌గా ఎక్కువ ఉంటారు ఈ ఇయర్. ఓకే. ఎవరిని కూడా తొందరగా నమ్మకుండా
ఎంత వాళ్ళు ప్రేమ చూపిస్తున్నా కూడా మీకొక సైడ్ ఐ అనేది ఒకటుంటదనమాట. అంటే వాళ్ళ మూమెంట్స్‌ని వాళ్ళు జెన్యూనా? కాదా? ఆహ్, వీళ్ళని నమ్మొచ్చా? లేదా? ఒక లోపల ఒక ఫీలింగు వెంటాడుతూనే ఉంటది. వాళ్ళు నిజంగా కరెక్ట్‌గున్నా కూడా ఎందుకంటే ఆల్రెడీ మీరు రిలేషన్‌లో దెబ్బతిని ఉన్నారు. ఆ ఎఫెక్టు ఈ ఇయర్ కూడా కనపడతదనమాట. ఆ పర్సను రిలేషన్‌లో అది మీ హస్బెండే గానీ, వేరే మిగతా ఏ రిలేషన్‌లో అయినా సరే, మీరు ఎవరి ద్వారానో దెబ్బతినున్నారు మానసికంగా. దానివల్ల మీరు ఎవరిని నమ్మలేరు. నమ్మలేకపోతారు ఈ ఇయర్ కూడా. ఆహ్, వాళ్ళు ఒకవేళ వచ్చి జెన్యూన్‌గా మీతో ఉన్నా కూడా, మీకు ఒక వెనకన మీ ఇంట్యూషను మీకు హార్న్ చేస్తూ ఉంటదనమాట. రకరకాల క్వెషన్స్ వీళ్ళని నమ్మొచ్చా? వీళ్ళ యాక్షన్స్ గమనించాలి. వీళ్ళ యాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? అనుక్షణం ఒక అనుమానాస్పదంగా మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్యూషన్ మీకు ఎప్పటికప్పుడు గైడ్ ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఎక్కువగా స్పిరిచ్యువల్ లైన్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉందనమాట ఈ ఇయరు. ఆ! చెప్పాను గదా! మీ అబ్‌స్ట్రాకిల్ ఏంటి? ఇదే మీ అబ్‌స్ట్రాకిల్. నిజంగా ఆ పర్సను జెన్యూన్‌గా తన తప్పు తను తెలుసుకొని, మీ రిలేషన్‌లో మీ దగ్గరకొచ్చి లవ్ ఆఫర్ చేసినా కూడా, మీరేం చేస్తారు? వాళ్ళని నమ్మలేని స్థితిలో ఉన్నారనమాట. నమ్మలేరు. అనుమానిస్తూనే ఉంటారు. ఎందుకు అనంటే, బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇదొచ్చింది. 3 ఆఫ్ సోర్డ్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్‌లో చాలా హార్ట్ బ్రేక్ గురై ఉన్నారు. వాళ్ళకొచ్చిందనమాట ఇది. ఆ పర్సన్స్ ఇది పరిస్థితి. మీ పర్సన్స్ మారి మీ దగ్గరకొచ్చి కపుల్ లవ్ ఆఫర్ చేస్తారు. బట్ మీరు ఈ పరిస్థితి ఆల్రెడీ ఫేస్ చేసున్నారు కాబట్టి, మీరు ఈ స్థితిలో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటా ఉంటారనమాట. మీరు ఫ్రీ హార్టెడ్‌గా వాళ్ళతో ఉండలేరు. ఓకేనా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆహ్, చాటుగా, సీక్రెటివ్‌గా ఉంటూ, వాళ్ళని గమనిస్తూ, వాళ్ళ బిహేవియర్‌ని గమనిస్తూ ఇట్లా ఉంటారనమాట మీరు. ఎందుకంటే, మీ ఆలోచనలో మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. భయం. ఒక భయం అనేది పడిపోయింది మీ మైండ్‌లో. ఎందుకంటే, ప్రీవియస్‌లో వాళ్ళు ఇదే లవ్ పేరు చెప్పి బ్యాక్ స్టాపింగ్ చేశారు గదా! చూడండి. ఇదే లవ్ పేరు చెప్పి బ్యాక్ స్టాపింగ్ అంటే మోసం చేశారు గదా! మీ హార్ట్ బ్రేక్ చేశారు గదా! అందువల్ల మీరు ముందుకు వెళ్తున్నా కూడా, వాళ్ళు నిజంగా ఇప్పుడు జెన్యూన్‌గా వస్తారు. జెన్యూన్‌గా మారి వస్తారు. బట్ మీరు నమ్మలేరనమాట. మీ ఆలోచనలోనే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు. మీరు దాన్ని జెన్యూన్‌గా ఫ్రీ హార్టెడ్‌తో రిసీవ్ చేసుకోలేరింక. ఈ ఇయర్. ఓకేనా? ఆ టైం కూడా మారతది. వెయిట్ చేయండి. కొంతకాలం ఒక 6 మంత్స్ దాటిన తర్వాత ఆ పర్సన్ తోటి మళ్ళీ కలిసి ఒక 6 మంత్స్ జర్నీ చేసిన తర్వాత అప్పుడు మీలో కొంచెం చేంజెస్ వస్తాయి. అప్పుడు మీ రిలేషన్ సక్సెస్‌ఫుల్ అవుతుందనమాట. ఇద్దరు ఫ్రీ హార్టెడ్‌గా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకేనా? ఇక్కడ మీ ఆలోచనలు, మీ భయాలే మీకు అబ్‌స్టాకిల్ తప్ప ఇంకేం లేదు. వచ్చి మిమ్మల్ని ఆల్రెడీ హార్ట్ బ్రేక్ చేసి ఎళ్ళిన పర్సను మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి జెన్యూన్‌గా వచ్చి మీకు లవ్ ఆఫర్ చేస్తారు. ఓకేనా? 2 కార్డ్స్ ఇవే వచ్చినియి. ఇప్పుడు లక్ మీ సైడ్ ఉంది. సో, ఆహ్, వాళ్ళొచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉంటారనమాట. అది మీలో మార్చుకోవాల్సిన కానీ చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే దెబ్బతినున్నారు కాబట్టి కొంచెం ఆ జాగ్రత్త ఉండడం మంచిదే. బట్ మరీ గుడ్డిగా వాళ్ళు నిజంగా అంత ప్రేమ చూపిస్తున్నా కూడా మీరు ఇంకా ప్రీవియస్సే పట్టు కూర్చొని సాధించడము, మీలో మీరు అనుమానించడము ఇలా మాత్రం చేయమాకండి. దానివల్ల కొంచెం ఆహ్, చెప్పాను కదా! దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ మీ హెల్త్ ఇప్పుడు పర్లేదు బానే ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ టైంకి తినకుండా, టైంకి ఆహ్, వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ, టైంకి నిద్రపోకుండా ఇలా ఉండడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రాగలవు అని హెచ్చరిస్తుందనమాట. ఓకేనా? ఈ ఇయర్ అట్లా ఉంటది మీకు. గైడెన్స్ చూద్దాము. వెరీ గుడ్. చెప్పాను కదా! వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఒక 6 మంత్స్ దాటిన తర్వాత మీ ఆలోచన ధోరణి కూడా మారుతుంది. అప్పుడంతా సవ్యంగా జరుగుతుంది. అప్పటిదాకా మాత్రం ఒక పట్టాన వాళ్ళొచ్చి జెన్యూన్‌గా వచ్చి మీకు క్షమాపణ అడిగినా, మీతో నిజంగా ప్రేమ చూపించినా కూడా మీరు నమ్మలేని స్థితిలో ఉంటారు. మీరు రికవర్ అవుతారు. ఓకేనా? కొన్ని మంత్స్‌లోనే మీరు రికవర్ అవుతారు. అంతా బావుంటది.
మీకు అట్లా నమ్మలేని స్థితిలో మీ మైండ్ మీకు నెగెటివ్‌గా ఉంటూ, భయపడుతూ, ఒక ఇన్‌సెక్యూర్‌గా వాళ్ళ నమ్మాలా వద్దా? ఇట్లా వాళ్ళు చూపించే ప్రేమని మీరు జెన్యూన్‌గా తీసుకోలేకపోవడము, ఇట్లాంటివి మీలో ఉన్నప్పుడు, మీకు అనిపించినప్పుడు మీరేం చేస్తారంటే, బుధవారం రోజు వినాయకుడి గుడిలో 11 లేదా 21 గరిక ఉంటది కదా! గరికని ఆయనకి అర్పించండి. అట్లా చేయడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఒక బుధవారం రోజు మీకు అలా అనిపించినప్పుడు, ఒక బుధవారం రోజు మీ మైండ్ క్లారిటీ రావడానికి, నిజాలు మీరు భ్రమంలో నుంచి బయటికి రావడానికి, ఆ పర్సన్‌ని మీరు జెన్యూనిటీని నమ్మడానికి, వాళ్ళ ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయగలగడానికి, మీరు ఒక బుధవారం రోజు మీకు అలా అనిపించినప్పుడు, ఒక బుధవారం రోజు 11 లేదా 21 గరికపోచల్ని వినాయకుడికి అర్పించి, ఒక దీపం వెలిగించుకొని, అక్కడ మీ సంకల్పం చెప్పుకొని, దండం పెట్టుకొని రండి. అంతా శుభమే జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ సింహరాశి. ఈ ఇయర్ సింహరాశి వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఎలా ఉందో చూద్దాము. రిలేషన్షిప్ వైజ్, కెరీర్ వైజ్, రైట్. ఓకే, మీకు హెల్త్ వైజు హెడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదో రావచ్చు. మీరు ఏది కూడా డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారనమాట. దానివల్ల ఎక్కువ ఆలోచించి, ఎక్కువ మైండ్ ఖరాబ్ చేసుకొని, ఎక్కువ హెల్త్ ఇష్యూస్‌ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది. కొన్ని విషయాల్ని టేక్ ఇట్ ఈజీగా తీసేసుకోండి. ఓకేనా? ఎక్కువ ఆలోచించి, ఎక్కువ ఇబ్బంది పడొద్దు. హెడేక్ లాంటివి, కొంచెం మెంటల్ టెన్షన్స్, ఓకేనా? ఆలోచనలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఎక్కువ వాటర్ ప్రదేశాలు ఉంటాయి కదా! చెరువులు, కోనేరులు, లేదా సముద్రం, బీచ్‌లు, లేదా గుళ్ళలో కోనేరు లాంటివి ఉంటాయి. అట్లాంటి మీకు మూడీగా అనిపించినప్పుడు, మీకు అట్లాంటి మెంటల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువ ఉండే ఏరియాలో పోయి కూర్చోండి కాసేపు ప్రశాంతంగా. నార్మల్ అయిపోతారు. ఓకేనా? ఈ రెమెడీ ఫాలో అవ్వండి. ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కెరీర్ వైజ్ బ్రహ్మాండంగా ఉంది. మీ ఒక అథారిటేటివ్ పొజిషన్స్ మీరు ఫీల్ అవుతారనమాట. అంటే ఒక మంచి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రాబోతున్నాయి. ఫైనాన్షియల్‌గా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ ఆపర్చునిటీస్‌ని మీరు గ్రాబ్ చేసుకోండి. దాన్ని యుటిలైజ్ చేసుకొని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలైతే వస్తాయి. బట్ మీరు వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి ఉంటదనమాట. ఒకవేళ అవి అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్‌గా కూడా చాలా లాభాలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రిలేషన్‌షిప్ వైజు, ఒకవేళ ఇంతకుముందు ఫైనాన్షియల్‌గా కానీ, ఎమోషనల్లీ కానీ మీ రిలేషన్స్‌లో బ్రేకప్స్ అయిపోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేసినయి ఈ ఇయర్‌లోకి అడుగుపెట్టినోళ్ళకి, ఈ సంవత్సరము రిలేషన్‌షిప్ వైజ్ చాలా అంటే చాలా బాగుంటది. ఓకేనా? ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బందుండదు. చాలా ఇన్‌కమ్ పరంగా మంచి లాభాలే ఉంటాయి. గ్రోత్ ఉంటదనమాట. ఓకేనా? రిలేషన్‌షిప్ వైజ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో చక్కగా హ్యాపీగా గడుపుతారు. పెద్దవాళ్ళకి అంటే ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మమ్మ, తాత లాంటి వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీస్ ఉంటే అందరూ గెట్ టుగెదర్‌లు అవ్వడము, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారనమాట ఈ ఇయర్. రిలేషన్‌షిప్ వైజ్ చాలా బాగుంటది. అబ్స్ట్రాక్ట్‌లీ చెప్పాను కదా! మీ ఆలోచనలే మీ శత్రువులు.
మీరు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు. ఎదుట ఎదురు నిజంగా అనిపిస్తున్నా కూడా మీరు చూడలేరనమాట. ఎందుకంటే మీ భ్రమలో మీరు ఇదే కరెక్టు అన్న భ్రమలోనే బతుకుతారు. దానివల్ల మీకు మెంటల్ టెన్షన్. అక్కడేమి ఉండదు. మీరు చూసే విధానం బట్టే ఉంటది. మీరు అనుకున్నది, మీరు నమ్మిందే మీరు కరెక్ట్ అని విశ్వసిస్తారు. అద్ నిజంగా ఎదురుగా కనిపిస్తున్నా కూడా మీరు నమ్మలేరనమాట. ఎందుకంటే మీ మైండ్ కండిషన్ ఇట్లా ఉంటది. దానివల్ల అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మెంటల్ టెన్షన్‌లు తెచ్చుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీరలా మెంటల్ టెన్షన్‌లకి గురి కాకుండా, మీ మీ ఆలోచనలో మీరు స్టక్ అవ్వకుండా, మీరు తీసుకుంది నెగెటివ్ ఒకేళ ఊహించుకున్నారనుకోండి, ఒకేళ మీకు నెగెటివ్ అనిపిచ్చింది. మీరు అదే కరెక్ట్ అని నమ్ముతారు. నిజం ఒకవేళ ఓపెన్ అవ్వి కనిపిస్తున్నా కూడా, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అంగీకరించరనమాట. అక్కడ ఏదో దేర్ ఈస్ సంథింగ్ బెటర్. అక్కడ జరుగుతుంది మీ మంచికే. ఓపెన్ హార్ట్‌తో చూడండి. దాన్ని నెగెటివ్‌గా తీసుకొని స్టక్ అయిపోయి, దానివల్ల మెంటల్ టెన్షన్ తెచ్చుకొని బాధపడొద్దు అని చెప్తున్నారనమాట. ఓకేనా? మీ లైఫ్‌లో అబండెన్స్ రాబోతుంది. ఫైనాన్షియల్‌గా గానీ, రిలేషన్‌షిప్ వైస్‌గా కానీ చాలా బావుంది ఈ ఇయర్. అలా మెంటల్లీ టెన్షన్ ఉన్నప్పుడు, అలాంటి ఫేజ్‌లో మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరేం చేస్తారంటే వీక్లీ 2 టైమ్స్ అలా. లేదు ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే ఇంట్లోని కిటికీలు, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి సూర్యరశ్మి ఇంట్లో పడేటట్టు చూసుకోండి. అప్పుడు మీరు కాసేపు సన్ గేజింగ్ అంటారు కదా! మీరు ఎండలో కాసేపు నిలబడడం, ఇలాంటివి చేసినప్పుడు మీలోని నకారాత్మకత అనేది దూరం అయ్యి, సకారాత్మకమైన ఆలోచనలు, సకారాత్మకంగా మీరు ఆలోచించడము, ఆహ్, నెగెటివ్ థింకింగ్ లేకపోవడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఓకేనా? మీరేమన్నా ఒక ఆలోచిస్తున్నట్టు దానికి సమాధానం మీకు అందకపోతే కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. అప్పుడు పాజిటివిటీ బావుంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ కన్యా రాశి. ఓకే. హెల్త్ వైజ్ ఏంటంటే బావుంది. బట్ అప్పుడప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తారు. యాక్షన్ ఓరియెంటెడ్ పీపులు కన్యా రాశి వాళ్ళు. సో, వాళ్ళు చేసే వర్క్ బిజీ వల్ల కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, పోతుంటాయి. దానికేం పెద్ద ఇబ్బందేం లేదు. హెల్త్ ఓవరాల్‌గా బావుంది. కెరీర్ వైస్‌గా ఏంటంటే మీ మీ తీసుకునే ఆలోచనల్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉంటారనమాట కెరీర్ వైస్. డెడికేటెడ్‌గా వర్క్ చేయడము, హ్మ్, కెరీర్‌కే స్ట్రక్ అయిపోయి ఉంటారనమాట మీ ఆలోచనలో. ఇంక మిగతా ఏయి పట్టించుకోకుండా ఇలా ఉంటారు. మీ ఆలోచనల్ని మార్చుకోండి. అన్నిటికీ ఆహ్, సరైన దీనికింత టైం, దీనికింత టైం అని ఇట్లా ఇచ్చుకుంటూ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. చెప్పాను కదా! ఇది రిలేషన్‌షిప్ వైస్. రిలేషన్‌షిప్ వైస్‌గా కూడా వర్క్ చేస్తారు. ఆహ్, బట్ ఎక్కువ ఏంటంటే కెరీర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఇక్కడ రిలేషన్‌షిప్‌లో టైం ఇవ్వడము కొంచెం తగ్గుతుంది. కొంచెం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సొస్తది మీరు. మీరు అన్నిటికి కొంచెం కాంప్రమైజ్ అయ్యి
వెళ్ళిపోతారు. ప్లస్ ఏంటంటే మీ లోపల జరిగేది ఒకటి, పైన గంభీరంగా కనపడతారు. ఆహ్, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కెరీర్‌కి ఆహ్, రిలేషన్‌షిప్‌కి మధ్య బ్యాలెన్స్ చేసుకోలేక ఆహ్, లోపల స్ట్రగుల్ అవుతూ పైకి మాత్రం హ్యాపీగానే ఉన్నాము. హ్మ్. మేకపోతు గాంభీర్యం చూపిస్తూ అలా ఉంటారనమాట. సఫర్ అవుతుంటారు. దేన్ని బ్యాలెన్స్ చేసుకోలేక సఫర్ అవుతుంటారు. మీ ఆలోచనలకి మీ రిలేషన్‌షిప్ వైస్ కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పడండి. కొంచెం వర్క్ విషయంలో ఎక్కువ ఆహ్, మరీ ఎక్కువ తీసుకోకుండా బ్యాలెన్స్డ్‌గా ఎళ్తే నో ప్రాబ్లమ్. అదే చెప్తున్నాను కదా! బీ అసర్టివ్‌గా ఉండండి. లుక్ ఫర్ ఏ సైన్. ఏంటంటే మీకు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో కొన్ని రిలేషన్‌షిప్ వైస్ కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ వర్క్ చేస్తున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కెరీర్ వైస్‌గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి మీ థింకింగ్ వల్ల. అక్కడ మీకొచ్చే సిగ్నల్స్‌ని బట్టి అప్పటికప్పుడు మీ డెసిషన్స్ మార్చుకుంటూ ఆహ్, సైన్స్ ఎప్పటికప్పుడు ఏంజెల్స్ ఇస్తుంటారు. బట్ అవి గమనించుకొని దాన్ని బట్టి మీరు మీ మార్పులు, చేర్పులు చేసుకుంటే అంతా ఆహ్, రిమైన్ పాజిటివ్. అంతా బావుంటది. బ్యాలెన్సింగ్ చేసుకోవడంలోనే కొంచెం ఇబ్బందవుతది మీకు. అది చూసుకోండి. రిలేషన్‌షిప్ వైజు సారీ కెరీర్ వైజు చాలా గొడ్డులాగా వర్క్ చేస్తారనమాట. ఆ టైము మీరు రిలేషన్‌షిప్‌కి ఇవ్వలేకపోతారు. దానివల్ల కొంచెం అక్కడ బ్యాలెన్స్ చేయలేక ప్రాబ్లమ్సు ఫేస్ చేసుకుంటారు. అక్కడ కూడా సైన్స్ కనపడతాయి. బట్ వాటిని గమనించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. అదే. ఆవుకి ప్రతి బుధవారము ఆహ్, గడ్డి గానీ, ఆకుకూరలు గానీ తినిపించండి. దానివల్ల ఏంటంటే, రాబోయే అబ్‌స్టాకిల్స్ ఉంటాయి గదా! ఆ అబ్‌స్టాకిల్సు ఆటంకాలు తొలగిపోతాయనమాట. ఓకేనా? మీకు అలా అనిపించినప్పుడు కొంచెం అదే సైన్స్ తెలుస్తాయని చెప్తున్నారు కదా! ఏంజెల్స్. ఆ సింప్టమ్స్ ఏదన్నా అట్లా ఇట్లా ఉంది అని అనుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు బుధవారం రోజు ఆవుకి పచ్చగడ్డి గానీ, లేపోతే ఆకుకూరలు గానీ తినిపించండి. దానివల్ల మీ లైఫ్‌లో రాబోయే అబ్‌స్టాకిల్స్ దూరం అయిపోతాయన్నమాట మీకు తెలియకుండానే. ఓకేనా? నెక్స్ట్. ఓకే అండి. ఇప్పుడు ఈ వీడియో చాలా లెంగ్తీ అవుతుంది. సో, మనం మిగతా తుల నుంచి మీనం వరకు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.